భీమిలి నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపుతో మధ్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతు పోరుపాట కార్యక్రమం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రకటనలతో నినాదాలు చేసి యూరియా అందించాలని హోరెత్తించబజేశారు. కేకే రాజు, బోని, బంగారు నాయుడు తదితరులు ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. మధ్య శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యం చూపుతూనే ఉందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని తెలిపారు. మా పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు భీమిలి రెవెన్యూ డివిజన్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ముఖ్యంగా ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో ఏవైతే ఎరువులు రైతుకు అత్యంత అవసరమో తన వ్యవసాయానికి, దాంట్లో భాగంగా యూరియా ఏదైతే ఉందో అది కొరత కారణంగా రైతు పడుతున్న ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి మా నాయకుడి ఆదేశాలకు అనుసారం ఈరోజు వచ్చి ఈ మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమం గత నెల రోజులుగా యూరియా కొరత సందర్భంగా అనేక సందర్భాల్లో మీడియా సమావేశాల్లోనో లేదా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వాన్ని తెలియజేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ గత వారం రోజులు ఈ నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేస్తే మరి నిన్నటి నుంచి కేవలం పోలీస్ ఆంక్షలతో ఎలాగైనా రైతుల గొంతు నొక్కే కార్యక్రమాన్ని ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ద్వారా వినకూడదు ఈ ప్రభుత్వం అనే ఆలోచనతో నిన్నటి నుంచి అనేక ఆంక్షలు పెడుతూ మీకు పర్మిషన్ లేవు, మీరెవరూ రాకండి, మీరు ఈ ప్రభుత్వానికి తెలియజేయకండి